డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంసీసీ నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని విడుదల చేసింది. మొత్తం 4 రౌండ్లు షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఎప్పుడు నిర్వహించాలి అనేది విడుదల చేయడం జరిగింది. స్టేట్స్ కౌన్సిలింగ్ని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఎప్పుడు నిర్వహించాలో కూడా షెడ్యూల్లో ఇవ్వటం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరుగుతుండగానే స్టేట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ షెడ్యూల్ మీరు చూసినట్లయితే ఈ నెల 21 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ రౌండ్ ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం కాలేజీలో జాయిన్ కావాలి. ఈ 4 ప్రక్రియలు ఎప్పుడు జరగాలి, ఏ టైంకి జరగాలి, ఎలా అనేది మనకి షెడ్యూల్లో క్లియర్గా వివరించడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా 15% సీట్లకు డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్మర్ లాంటి సంస్థలకు జరుగుతుంది. ఏ సంస్థల్లో అడ్మిషన్స్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది సపరేట్ వీడియో చేయటం జరిగింది. దాన్ని మీరు పరిశీలించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొదటిగా కౌన్సిలింగ్ ప్రారంభం కావాలంటే మొదటిగా సీట్ మ్యాట్రిక్స్ని ఎంసీసీ విడుదల చేస్తుంది. సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేయటం అనేది జూలై 18, 19 తేదీల్లో జరుగుతుంది. ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీన సీట్ మ్యాట్రిక్స్ విడుదలవుతుంది. ఆ సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రాప్తికి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి. 21 జూలై 2025 నుండి 28 జూలై 2025 వరకు 8 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. పేమెంట్ ఫెసిలిటీ కూడా 28వ తారీఖు రాత్రి 3 గంటల వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ 22వ తారీఖు నుంచే ప్రారంభమవుతుంది. 22 నుంచి 28 జూలై 2025 వరకు రాత్రి 11:55 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటటువంటి, చాయిస్ లాకింగ్ చేసుకునేటటువంటి టైంని ఇవ్వటం జరిగింది. దీనికి 7 రోజులు టైం ఇచ్చారు. అంటే 21 నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతే 22 నుంచే చాయిస్ ఫిల్లింగ్ని మనం చేసుకోవచ్చు. అంటే 1 డే ఆఫ్టర్ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ 28తో క్లోజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ కూడా 28తో క్లోజ్ అయిపోతాయి. మొత్తం రిజిస్ట్రేషన్స్కి 8 రోజులు, చాయిస్ ఫిల్లింగ్కి 7 రోజులు టైం ఇవ్వటం జరిగింది. చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన వెంటనే 29, 30 2 రోజులు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ 2 డేస్ అయిన తర్వాత 31వ తారీఖున రిజల్ట్స్ ప్రకటిస్తారు. రిజల్ట్స్ ప్రకటించిన వెంటనే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఆయా కాలేజీల్లో ఎక్కడైతే మనకి కాలేజీలో సీట్ అలాట్ అవుతుందో ఆ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. దీనికి 6 రోజుల సమయం ఇవ్వటం జరిగింది. 7వ తారీఖు నుంచి 8వ తారీఖు ఈ 2 రోజులు రిపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ తాలూకా డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. అంటే ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అవ్వలేదు, ఏ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు. మళ్ళీ ఎంసీసీ సీట్ వేకెన్సీ సిస్టమ్ తీసుకొని మరలా సెకండ్ రౌండ్కి సిద్ధమవుతుంది. సెకండ్ రౌండ్ ఆగస్టు 9న మళ్ళీ ప్రారంభమవుతుంది. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేసే టైం. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. 12వ తారీఖు నుంచి అంటే ఆగస్టు 12, 2025 నుండి 18 ఆగస్టు 2025 మధ్యలో 7 రోజులు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తారు. చాయిస్ ఫిల్లింగ్ 13 ఆగస్టు నుంచి 18 ఆగస్టు వరకు చాయిస్ ఫిల్లింగ్కి 6 రోజుల సమయం కేటాయించారు. 19వ తారీఖు మరియు 20 ఆగస్టులో మనకి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ ఏమో 21న రిలీజ్ అవుతాయి. 22 నుంచి 29 వరకు 8 రోజులు జాయినింగ్కి సమయం ఇచ్చాడు. జాయినింగ్ అయిన తర్వాత 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా ఉంటుంది. ఆయా ఇన్స్టిట్యూట్స్ నుంచి మళ్ళీ డేటాని ఎంసీసీ తెప్పించుకుంటుంది. థర్డ్ రౌండ్కి సిద్ధమవుతుంది. థర్డ్ రౌండ్ 2 సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. అంటే 2వ తారీఖున సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేస్తుంది ఎంసీసీ. 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3, 2025 నుంచి 8 సెప్టెంబర్ 2025 రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. పేమెంట్ రాత్రి 3 గంటలలోపు ఎప్పుడైనా మనం చేయవచ్చు. దీనికి 6 రోజులు కేటాయించింది. చాయిస్ ఫిల్లింగ్ సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 8 వరకు అదే 6 రోజుల్లో చాయిస్ ఫిల్లింగ్
టైం కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రాసెసింగ్ 2 days ఉంటుంది. 9వ తారీఖు 10వ తారీఖు ప్రాసెసింగ్ ఉంటుంది. 11 సెప్టెంబర్ 2025 రిజల్ట్ విడుదల చేస్తారు. రిపోర్టింగ్ టైం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 7 రోజులు ఇవ్వటం జరిగింది. ఈ 7 రోజుల్లో కాలేజీలో రిపోర్ట్ చేయాలి. 19 నుండి 21 వరకు 3 రోజులు మళ్ళీ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. స్టే వేకెన్సీ రౌండ్ అంటే ఈ 3 roundsలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల డేటా అంతా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఖాళీలు వేకెన్సీలు ఉంటే వాటిని స్టే వేకెన్సీ రౌండ్లో ఫిల్ చేస్తారు. దీనికి సెప్టెంబర్ 20వ తారీఖున సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 24 మధ్య 3 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. చాయిస్ ఫిల్లింగ్కి సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 25 మధ్య 4 రోజులు చాయిస్ ఫిల్లింగ్కి అవకాశం కల్పించారు. 25 నుంచి 26 వరకు 2 రోజులు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. రిజల్ట్స్ సెప్టెంబర్ 27న విడుదలవుతాయి. 27వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్య కాలేజీలో రిపోర్టింగ్ టైం ఇచ్చాడు. వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఉంటుంది. కానీ ఈసారి స్టే వేకెన్సీ రౌండ్స్ 1-2 ఎక్స్ట్రా ఉంటే ఉండవచ్చు, కానీ దానికి షెడ్యూల్ ఉండదు. ఇంకా సీట్స్ ఏమైనా ఫిల్ అవ్వటానికి మిగిలి ఉంటే అప్పుడు మళ్ళీ అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు, లేకపోతే లేదు. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్. అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. స్టేట్ కోటాకి ఉన్నటువంటి సీట్లకి ఆయా స్టేట్స్ షెడ్యూల్ని విడుదల చేసుకోవాలి. స్టేట్ కౌన్సిలింగ్ అనేది 30 జూలై నుంచి ప్రారంభం చేసుకోవచ్చని, ఆగస్ట్ 6 మధ్యలో ఎప్పుడైనా సరే దాన్ని జరుపుకోమని షెడ్యూల్లో ప్రకటించారు. ఆగస్టులో జరిగిపోవాలి. అంటే 14 ఆగస్టు లోపు కౌన్సిలింగ్ మొత్తం అయిపోయి స్టూడెంట్స్ జాయిన్ కూడా అయిపోవాలి కాలేజీల్లో. మిగిలిన సీట్ల తాలూకా సీట్ మ్యాట్రిక్స్ తెప్పించుకొని 19 ఆగస్టు నుంచి 29 ఆగస్టు మధ్యలో సెకండ్ కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించారు. అది సెప్టెంబర్ 4వ తారీఖున లాస్ట్ డే ఆఫ్ జాయినింగ్గా ఇచ్చారు. 5-6 తేదీల్లో డేటాని మళ్ళీ తెప్పించుకొని థర్డ్ రౌండ్ సిద్ధమవుతారు. థర్డ్ రౌండ్ సెప్టెంబర్ 9 నుండి 18 మధ్య నిర్వహించమని ఎంసీసీ సూచించింది. 23న లాస్ట్ డేట్గా జాయినింగ్కి ఇవ్వటం జరిగింది. 24న మళ్ళీ డేటా తెప్పించుకొని స్టే వేకెన్సీ రౌండ్ 25 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్ మధ్యలో జరుపుకోమని చెప్పింది. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 3 అక్టోబర్గా ఇచ్చింది. క్లాసెస్ మాత్రం 1 సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతాయి. అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాసులు ప్రారంభం అయిపోతాయి. ఆ తర్వాత 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్. స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇందులోనే ఇవ్వటం జరిగింది. ఏ రౌండ్ ఎప్పుడు జరపాలి, ఎలా నిర్వహించాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.